మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కాలనీ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఈ కాలంలో గమనించినట్టయితే ఒక 40 సంవత్సరాల క్రితం మేము గమనించింది ఏంటంటే సినిమా థియేటర్లలో తర్వాత రైల్వే స్టేషన్లో క్యూ లైన్లు కనిపించాయి టికెట్ల కొరకు. కానీ ఇవాళ హాస్పిటల్లో బిల్ కౌంటర్ దగ్గర క్యూలు కనపడుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదొక సినిమా థియేటర్ దగ్గర ఉండే అంత క్రౌడ్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉంటాం. అంటే రాను రాను మన యొక్క ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటాం. మన యొక్క ఫిట్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది. మనది ఫిట్నెస్ తగ్గింది అంటే మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇది ఆలోచించినట్టయితే ఒక్కసారి మనం తినే ఆహారం, మనం జీవించే విధానం, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్, వీటిని గమనించినట్టయితే గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటిలో కూడా సిరిధాన్యాలు ఉండేటివి. ఓ రోజు కొర్రన్నము, ఓ రోజు సజ్జగట్క, ఓ రోజు జొన్నగట్క, ఓ రోజు రాగి సంగటి, ఈ విధంగా చేసుకునేవాళ్ళు. పండగలకు మాత్రమే తెల్లన్నంతో భోజనం చేసేవాళ్ళు. లేదంటే ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా, బంధువులు వచ్చినప్పుడు కూడా తెల్లన్నంతో భోజనం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పిల్లలు మైదానాలలో ఆటలు ఆడేవాళ్ళు. ఈ కాలనీకి అదృష్టం ఇక్కడ పెద్ద మైదానం దొరికింది పిల్లలకి ఆడుకోవడానికి. కానీ బయట వేరే మిగతా ప్రదేశాల్లో చూసినట్టయితే ఇవాళ పిల్లలంతా కూడా సెల్ ఫోన్లలో ఆటలు ఆడుతున్నారు, ట్యాబ్లలో ఆటలు ఆడుతున్నారు, టీవీల్లో ఆటలు ఆడుతున్నారు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు, మనం శారీరక శ్రమ అనేది లేదు. దానివల్ల మనం తీసుకునే ఆహారంలో వైట్ రైస్ తింటున్నాం. వైట్ రైస్ అంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఒక 2 వీలర్ ఉంది లేదా కారు ఉంది, ఆ కారు కానీ 2 వీలర్ కానీ నడవాలి అంటే దాంట్లో పెట్రోల్ పోయాలి, అంటే ఇంధనం నింపాలి. ఆ ఇంధనం మండి శక్తి ఉత్పత్తి అయితే ఆ మోటార్ సైకిల్ కానీ కారు కానీ నడుస్తుంది. కానీ మన శరీరంలో కార్బోహైడ్రేట్లు కూడా ఇంధనమే. అంటే వైట్ రైస్ తిన్నప్పుడు అది మన శరీరంలో వెళ్ళి కణాల్లోకి వెళ్ళి అక్కడ మండి శక్తి ఉత్పత్తి, ఆ శక్తితో మనం పనిచేయడం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తుంది. కానీ మన జీవరసాయన చర్యలు జరగాలి అంటే, మనం యాక్టివ్గా ఉండాలి అంటే శక్తి ఒకటే సరిపోదు. కండరాల నిర్మాణం జరగాలి, ఎముకల నిర్మాణం జరగాలి, నాడీ వ్యవస్థ నిర్మాణం జరగాలి, చర్మం నిర్మాణం జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే ప్రోటీన్లు కావాలి, వైటమిన్లు కావాలి, ఖనిజ లవణాలు కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి. ఇవన్నీ కూడా మనకు మరి ఇప్పుడు మనం తినే ఆహారంలో దేని ద్వారా లభిస్తున్నాయి అంటే కూరగాయల ద్వారా లభిస్తున్నాయి. మరి కూరగాయలు ఎన్ని తింటున్నాము, రైస్ ఎంత తింటున్నాం, క్వాంటిటీ ఒకసారి చూడండి. కూరలు తక్కువ తింటాం, రైస్ ఎక్కువ తింటాం. దాంతో ఏమవుతుంది అంటే ఒక 30-40 సంవత్సరాల వరకు మన శరీరం నడుపుకొస్తుంది. 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత మనం తీసుకున్న ఆహారం సరిపోవట్లేదు, దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి గతంలో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా పొలం పళ్ళకి వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. 70-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా హాయిగా పొద్దున్నే లేచి వాళ్ళు పొలం పళ్ళకి వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. ఈరోజు మనము 30 సంవత్సరాలు రాగానే నిలబడిపోతున్నాం. కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, అదేవిధంగా మన యొక్క లైఫ్ స్టైల్. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, ప్రపంచంలో మనం కొనలేనిది ఆరోగ్యం ఒక్కటే. డబ్బులు పెట్టి మనం కొనలేనిది ఆరోగ్యం ఒక్కటే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గం తప్పితే దాన్ని మనం డబ్బులు పెట్టి కొనలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత సంవత్సరం ఆయన చనిపోయారు, పరమపదించారు. రాకేష్ జుంజున్వాలా పేరు వినే ఉంటారు. ముంబై అతన్ని పెద్ద ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త. ఆయన చనిపోయే నాటికి ఆయన యొక్క ఆస్తి విలువ 10,000 కోట్ల రూపాయలు. అంతటి ఆస్తిపరుడు ఆయన. కానీ ఆయన మొత్తం ఆయన దృష్టి అంతా కూడా వ్యాపారం మీద పెట్టి ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు, హెల్త్ను నెగ్లెక్ట్ చేశాడు. చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు కుర్చీకే పరిమితమయ్యాడు, వీల్ చైర్కే పరిమితమయ్యాడు. లేచి నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆ విధంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే వీల్ చైర్ మీద కూర్చున్నాడో అప్పుడు అతనికి అర్థమైంది ఆరోగ్యం దెబ్బతింటుందని. డాక్టర్లు చెప్పారు, ఇట్లయితే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని చెప్పారు. అప్పుడు ఏం చేశాడు, 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు డాక్టర్స్. ముంబైలో పేరు మోసిన డాక్టర్లకి
ఎవరైనా సరే మళ్ళీ తన యొక్క జబ్బును నయం చేసి తన యొక్క ఫిట్నెస్ను మళ్ళీ నార్మల్ తీసుకొచ్చి తను మామూలుగా అయ్యేట్టుగా చేస్తే 1000 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. కానీ ఏ డాక్టర్ కూడా ఆయన్ని కాపాడలేకపోయారు. అది జరిగిన తర్వాత 3 నెలలకి అతను చనిపోయాడు. అంటే ఆరోగ్యం అనేది మనం కొనుక్కోలేము, కాపాడుకోవడం ఒక్కటే మార్గం. మరి ప్రపంచంలో అత్యుత్తమైన ఔషధం ఇది, దాన్ని మించిన ఔషధం ఇంకోటి లేదు. ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ ఆహారం. ఆహారమే ఔషధం, దాన్ని మించిన ఔషధం లేదు. మనకు మన పెద్దలు ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారు, ఆహారాన్ని ఔషధంలాగా తీసుకోవాలి, లేదంటే ఔషధాన్ని ఆహారంలాగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. మనము ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆరోగ్యం క్షీణించిన తర్వాత రోజు 2 లేదా 3 గోళీలు వేసుకుంటున్నాం, 2-3 ట్యాబ్లెట్లు కంపల్సరీగా వేసుకుంటున్నాము. పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ప్రతి నెల మనం పాలు వాడకబెట్టినట్టుగా ట్యాబ్లెట్లు వాడకబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నెలకు 3-4 వేల రూపాయలు మందుల కొరకు తీసి పెట్టుకోవాలి. జనరిక్ మెడిసిన్స్ అని ఒక సపరేట్ మెడికల్ షాప్సే వెలిసే పెట్టుకోరు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఒకసారి ఒక డాక్టర్ వచ్చాడు నా దగ్గరికి 2014లో. పెద్ద డాక్టర్ ఆయన, హైదరాబాద్లోనే ఆయనకు 1000 పడకల హాస్పిటల్ ఉంది, కార్పొరేట్ హాస్పిటల్. ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏదో పని మీద. అయిన తర్వాత నాకు లంచ్ ఆఫర్ చేశాను నా ఆఫీస్లో. అప్పుడు గచ్చిబౌలిలో సైబరాబాద్లో నేను ఉన్నాను అప్పుడు డిఎస్పీగా. లంచ్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఫుడ్ని చూసి ఇది కంటికి ఇంపుగా కనిపించదు. కొంచెం మనం రైస్ చూసి అలవాటు పడి సిరిధాన్యం అనేటప్పటికీ చూడగానే మనకు కంటికి ఇంపుగా కనిపించదు. ఆయన ఏమన్నాడు, సార్ నేను ఇది తినను అన్నాడు. లేదండి ఇది ఒక స్పూన్ తిని టేస్ట్ చూడండి, నచ్చకపోతే మళ్ళీ వైట్ రైస్ కూడా ఉందంటే అప్పుడు కూర్చున్నాడు. ఒక స్పూన్ పెట్టాము, తిన్నాడు, చాలా బాగుంది అని చెప్పి 3 కప్పులు తిన్నాడు. తింటూ ఇందులో ఏమేమి ధాన్యాలు కలిపారు అంటే నేను చెప్పాను 14 రకాల ధాన్యాలు కలిపాము సార్. ఆయన నోటంట ఒకటే మాట వచ్చింది, ఆయన డాక్టర్, సార్ పబ్లిక్ ఈ ఫుడ్ తినడం మొదలు పెడితే నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకోవాలా. ఒక డాక్టర్ అంటున్నాడు. అంటే రోగి ఉన్నాడు, సిరిధాన్యాలు కనుక ప్రతిరోజు మనం ఆహారంలో వాడినట్లయితే జబ్బు రాదు. రోగి అనేవాడు ఉండడు, డాక్టర్కి ఇంకా పనే ఉంటుంది. అట్లా భయపడిపోయింది ఆయన. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, సార్ కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఈ ఫుడ్ అలవాట్లేదు కాబట్టి ఇది అరగదు సార్, ఇది డైజెస్ట్ కాదు అన్నాడు. అంటే డిస్కరేజింగ్ మీ. ఎక్కడ సార్ ఇది పబ్లిక్లో తీసుకొస్తాడో, ఎక్కడ పబ్లిక్ ఈ ఫుడ్ తింటారో, ఎక్కడ నా హాస్పిటల్ మూతపడతారో భయపడిపోయి అరగదని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి నేను అఫ్కోర్స్ నేను డాక్టర్ కాకపోవచ్చు, కానీ మనం లాజికల్గా ఆలోచిస్తే ఏదైనా ఒక వివాహం విందుకు పోయినామనుకోండి, ఒక పెళ్లి భోజనానికి వెళ్ళాం, పుల్కాలు తింటాం, బిర్యానీ తింటాం, మటన్ తింటాం, చికెన్ తింటాం, ఫిష్ తింటాం. అదైన తర్వాత కొంచెం స్వీట్ తింటాం. అదైన తర్వాత ఒక కిల్లి కూడా వేసుకుంటాం, పాన్ వేసుకుంటాం. ఇన్ని రకాలు వేసుకున్నాక కూడా అది డైజెస్ట్ అయినప్పుడు ఈ ధాన్యం ఎందుకు డైజెస్ట్ కాదు? ఆ ప్రశ్న నాకు వచ్చింది, కానీ జవాబు నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. నేను డైటీషియన్ కాదు, డాక్టర్ కాదు. కాబట్టి నేను చెప్తే ఎవరు నమ్మరు, దాని ప్రమాణం ఉండదు. అందుకని నేనేం చేశాను, మైసూర్లో ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. డిఫెన్స్ అంటే మన మిలిటరీ వాళ్ళది ఆహార పరిశోధన సంస్థ ఉంది. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ యొక్క జర్నల్లో, వాళ్ళ యొక్క ఆన్లైన్ జర్నల్, హెల్త్ జర్నల్లో ఉంటుంది, మేము ఆల్రెడీ దీని మీద పరిశోధన చేసామండి, మేము పబ్లిష్ చేసామని వాళ్ళ లింక్ నాకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు కూడా ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేస్తే మల్టీ మిల్లెట్ డైజెస్టబుల్ 10 మీరు కొట్టండి, అది ఓపెన్ అవుతుంది, డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మిలిటరీ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు మల్టీ మిల్లెట్ అంటే 1 కన్నా ఎక్కువ సిరిధాన్యాలు కలిపిన రవ్వతో వాళ్ళు చేసి పరిశోధన చేస్తే ఈజీలీ డైజెస్టబుల్ అన్నారు. ఏమన్నారు? ఈజీలీ డైజెస్టబుల్ అంటే సులభంగా జీర్ణం అవుతుంది. తర్వాత హైలీ న్యూట్రిషియస్ అంటే సింగిల్ సిరిధాన్యం తినడం కన్నా ఒక 5-6 రకాల సిరిధాన్యాలు కలిపి తీసుకుంటే అది ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్పి వాళ్ళు సర్టిఫై చేశారు. అఫ్కోర్స్ నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డాక్టర్ గారికి మెయిల్ పంపించాను. ఆన్సర్ ఆయన చెప్పాడు కదా నాకు డైజెస్ట్ అవ్వదని, మరి డిఫెన్స్ వాళ్ళే చెప్తున్నారు ఇది డైజెస్ట్ అవుతుంది అని, ఆయన పంపించాను. ఇంకొక
ఇంకొక విషయం జరిగింది. దాదాపు ఒక 6 నెలల తర్వాత ఆయన హాస్పిటల్ ఉండే ఏరియాలో ఒక బందోబస్తుకి వెళ్ళాం. వెళ్తే ఆ డాక్టర్ గారు, ఆ డ్రైవర్ నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చాడు. సార్ అని. ఎవరు బాబు అంటే, నేను ఆ రోజు మా డాక్టర్ గారితో వచ్చాను సార్, మీరు మాకు ఒక మంచి ఫుడ్ తినిపించారు అన్నాడు. ఓకేనా అన్న. ఇంకో విషయం చెప్పాడు, సార్ ఆ రోజు నుంచి మా డాక్టర్ గారు మా మేడం ఇదే ఫుడ్ తింటున్నారు సార్. మనకేం చెప్పారు, ఇది తింటే అరగదని చెప్పాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి రాసుకున్నాడు నా దగ్గర ఏమేమి ధాన్యాలు ఉంటే నేను చెప్తే అన్ని వైట్ పేపర్ మీద రాసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య వాళ్ళిద్దరు కూడా ఏ ధాన్యాలు తింటున్నారు రెగ్యులర్గా. అంటే మంచి ఫుడ్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు ఈరోజు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ కానీ మంచి జరిగే ఫుడ్ కానీ మార్కెట్లోకి వస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలి. మీరు సోషల్ మీడియాని తీసుకోండి, సోషల్ మీడియాలో మిల్లెట్స్ మీద అన్ని నెగిటివ్ స్టార్ట్ అయింది. మిల్లెట్ తింటే థైరాయిడ్ వస్తుంది అని ఒకటి అంటాడు, మిల్లెట్ తింటే డైజెస్ట్ కాదని ఇంకోటి అంటాడు, మిల్లెట్ తింటే వేడి చేస్తుంది అంటాడు, మిల్లెట్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటాడు. రకరకాల భయాలన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే తెలిస్తే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు? పబ్లిక్ ఇది అలవాటు కాకూడదు. పబ్లిక్ అలవాటు అయితే హాస్పిటల్ మూతపడతాయి, మెడికల్ షాపులు మూతపడతాయి. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ డాక్టర్లు, అనుభవం ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఆహారం అద్భుతమైన మెడిసిన్, ఔషధం, ముఖ్యంగా సిరిధాన్యం. మరి సిరిధాన్యం ఎందుకు తినాలి మనం? సిరిధాన్యం ఎందుకు తినాలి? అరికెలు, వరిగెలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, రాగులు, సజ్జలు, ఇవి ఎందుకు తినాలి మనం? దీంట్లో ఏముంది అంటే కార్బోహైడ్రేట్. మనం వరిని తీసుకున్నట్టయితే, వరి స్వభావాన్ని తీసుకున్నట్టయితే, వరి ఒక సెక్యూర్డ్ పరిస్థితుల్లో పెరుగుతుంది, అంటే సుఖంగా పెరుగుతుంది. మన బ్రాయిలర్ కోడిలాగా సమృద్ధిగా నీళ్ళు ఉన్నది, తర్వాత సారవంతమైన నేల ఉన్నది, అక్కడ వరి పండుతుంది. అంటే ఆ వరి యొక్క ధాన్యం మీద ప్రకృతి యొక్క సవాలు ఏమి పడట్లేదు, ప్రెషర్ పడట్లేదు, అది సుఖంగా పెరిగి తయారవుతుంది. కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. మీరు గోధుమలు తీసుకున్నా కూడా ఎక్కువ నీళ్ళు, సమృద్ధిగా సఫిషియెంట్ వాటర్ ఉంటుంది, దానికి సారవంతమైన నేల ఉంటుంది. కాబట్టి గోధుమల్లో కూడా సేమ్. కానీ ఏదైతే సిరిధాన్యాలు ఉన్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా లేదో, నాటుకోడి ఎందుకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది బ్రాయిలర్ కోడి కన్నా? ఎప్పుడైనా ఆలోచించారా? నాటుకోడి అది కష్టపడుతుంది, ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది, ఇష్టం ఉన్న ఫుడ్ తింటుంది, అది ఆ చలిని ఎదుర్కొంటుంది, వేడిని ఎదుర్కొంటుంది, ఊర్లలో పెరిగేది. కాబట్టి ప్రకృతికి వ్యతిరేకంగా అది పోరాడి బలంగా పెరుగుతుంది. కాబట్టి దాని యొక్క మాంసం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బ్రాయిలర్ కోడి టైంకి అన్నం, దానికి ఆహారం పెడతారు, టైంకి నీళ్ళు ఇస్తారు, కాబట్టి అది తిని సుఖంగా కూర్చుంటుంది. కాబట్టి దాని యొక్క మటన్ అంత టేస్ట్ ఉండదు. ఇది మీకు నాన్ వెజ్ తినే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అదేవిధంగా సిరిధాన్యాన్ని తీసుకున్నట్టయితే, సిరిధాన్యం టఫ్ క్లైమేటికల్ కండిషన్లో పెరుగుతుంది. ఎక్కువ నీళ్ళు ఉండవు, మెట్ట భూములు, వేడి ఎక్కువ ఉంటుంది. వీటిని తట్టుకొని అది ఎదగాల. తర్వాత తన యొక్క నెక్స్ట్ జనరేషన్, ఆ మొక్క ఇప్పుడు ఎదుగుతుంది, ఇప్పుడు బతుకుతుంది, తర్వాత మళ్ళీ తన సంతానం అంటే ధాన్యం ద్వారా మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి, దాని సంతానం అది. వాటికి బలంగా ఉండాలి. అది కూడా ఈ ప్రకృతిని ఎదుర్కొని తన యొక్క జాతిని కాపాడుకోవాలని చెప్పి ప్రకృతి నుంచి అధిక మొత్తంలో ఎనర్జీని, శక్తిని, ఖనిజ లవణాలని ఇవన్నీ తీసుకొని అందులో దాచిపెట్టుకుంటుంది. ఆ ధాన్యం మనం తినడం వల్ల ఆ శక్తి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మనము సిరిధాన్యం తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సిరిధాన్యాల్లో ఏముంటాయి? రైస్ తీసుకున్నట్టయితే రైస్ మొత్తం కార్బోహైడ్రేట్స్, అంటే ఇంధనం మాత్రమే. అది కాకుండా మనకు ఫాస్ఫరస్ కావాలి, జింక్ కావాలి, పొటాషియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, ప్రోటీన్స్ కావాలి. తర్వాత మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి, మన జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉండి, ప్రతిరోజు ఉదయం సుఖ విరోచనం అంటే పూర్తిగా మల విసర్జన జరగాలి అంటే మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండాలి, సాల్యబుల్ ఫైబర్ ఉండాలి. డాక్టర్లు చెప్తారు ఏంటంటే, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ముఖ్యంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో 80% ఆరోగ్య సమస్యలు మనకు మోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. అంటే మార్నింగ్ లేవగానే మోషన్ సరిగ్గా కాకపోయినా 2-3 రోజులకు ఒకసారి మోషన్స్ అయినా అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మనం సిరిధాన్యం తిన్నట్టయితే అందులో సాల్యబుల్ ఫైబర్ చాలా తగినంత ఉంటుంది. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈజీగా సులభంగా జీర్ణం అవుతుంది. తర్వాత ఉదయం
మనకు మల విసర్జన కూడా సుఖంగా జరుగుతుంది, ఈజీగా జరుగుతుంది, మొత్తం కడుపంతా కూడా సాఫ్ అయిపోతుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యం మనకు మిగులుతుంది. అదేవిధంగా మీకు అసలు ఏం జరుగుతుంది మనం ఆహారం తిన్న తర్వాత చెప్తారు. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మన శరీరంలో ప్రతి కణానికి వెళ్తుంది. ఎట్లాగైతే మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ ఇటుకలు పేర్చి గోడలు కడతాము, గోడలతోటి ఒక ఇల్లు తయారవుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా కణాల చేత నిర్మితమై ఉన్నది. సెల్స్ ద్వారా మన శరీరం నిర్మితమై ఉంది. ఒక పూర్తి పెరిగిన ఎదుగుదల ఆగిపోయిన మనిషిలో ప్రతి మనిషిలో కూడా 1,23,000 కోట్ల కణాలు ఉంటాయి. ఎన్ని కణాలు? 1,23,000 కోట్ల కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లో కూడా ఒక పవర్ హౌస్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం ఆ సెల్లో ఆ పవర్ హౌస్కి వెళ్తుంది. అక్కడ ఆ కార్బోహైడ్రేట్లు మండించబడతాయి, శక్తి ఉత్పత్తి జరుగుతుంది. ఆ శక్తిని మనం ప్రతి కణం ఉపయోగించుకుంటుంది. సో ఒక్కసారి మనం కణం లోపలికి వెళ్దాం. 1,23,000 కోట్ల కణాల్లో సైమల్టేనియస్గా ఇది జరిగిపోతూ ఉంటుంది. ఆ కణంలో ఏం జరుగుతుంది? మనం తిన్న ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్ జీర్ణమైన తర్వాత రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుంది? కణం దగ్గర తీసుకెళ్ళి కార్బోహైడ్రేట్ని లోపలికి వదులుతుంది. వెంటనే కార్బోహైడ్రేట్ కణాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, అంటే ఈ శక్తిని ఉత్పత్తి చేసే ఆ ఆర్గాన్, దాని పేరు మైటోకాండ్రియా. ఏమంటారు దాన్ని? మైటోకాండ్రియా. దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే మన జనరేటర్ లాగా ప్రతి సెల్లో ఒక జనరేటర్ ఉంటుంది, మైటోకాండ్రియా. మనం తిన్న కార్బోహైడ్రేట్లు అక్కడికి వెళ్తే అది దాన్ని మండిస్తుంది. మండించిన తర్వాత శక్తి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైన శక్తి మరి ఎట్లా ప్రసరించాలి? కరెంట్ ఉందండి, ఎలక్ట్రిసిటీ ఉంది. ఎక్కడో రామగుండంలో కరెంట్ తయారవుతుంది. మనకి ఇట్లా ఇంట్లో లైట్ స్విచ్ వేయగానే వెలుగుతుంది. అంటే రామగుండం నుంచి మన ఇంటి దాకా కరెంటు దేని ద్వారా వచ్చింది? లైన్ ద్వారా వచ్చింది, ఒక వైర్ ద్వారా వచ్చింది. మరి సెల్లో ఈ పవర్ హౌస్ మైటోకాండ్రియా నుంచి పవరు రైబోజోమ్ అనే ఫ్యాక్టరీ ఉంటుంది. మెదడు నుంచి ఆదేశం రాగానే ఏ ప్రోటీన్ కావాలంటే ఆ ప్రోటీన్ అది అప్పటిదప్పుడు తయారు చేసి ఇస్తుంది. రైబోజోమ్ అంటారు దాన్ని. ఈ రైబోజోమ్కి శక్తి పోవాలి. ఆ తీసుకుపోయే మూలకం ఏంటంటే ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ మనం ఆహారం ద్వారా సమృద్ధిగా తీసుకున్నట్టయితే మనిషి చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఫాస్ఫరస్ లెవెల్ తగ్గిపోయింది అనుకోండి, మనిషి డీలా పడిపోతాడు, బలహీనమైపోతాడు, నీరసపడిపోతాడు. ఈ ఫాస్ఫరస్ అనేది అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్, ఏటీపీ, ఏడీపీ. అడినోసిన్ డైఫాస్ఫేట్ మైటోకాండ్రియా దగ్గరికి వెళ్ళి శక్తిని తీసుకొని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అవుతుంది. అవి రైబోజోమ్ దగ్గరికి వచ్చి శక్తి విడిచిపెట్టేసి మళ్ళీ అడినోసిన్ డైఫాస్ఫేట్, ఏడీపీ అవుతుంది. అగైన్ మళ్ళీ ఏడీపీ మైటోకాండ్రియాకి వెళ్ళి శక్తిని తీసుకొని ఏటీపీ అవుతుంది, వచ్చి శక్తిని విడిచిపెట్టి ఏడీపీ అవుతుంది. ఇది ఒక సైకిల్. ఇది 1,23,000 కోట్ల కణాల్లో సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఏదైతే ఉందో అది రక్తంలో కరిగి ప్రతి కణంలోకి వెళ్తుంది. ఆ ఆక్సిజనే మైటోకాండ్రియాలో కార్బోహైడ్రేట్తో కలిసి మండుతుంది. మనకు ఇంట్లో పొయ్యి మండించాలి, కట్టెలు మండించాలంటే ఆక్సిజన్ ఉండాలి. శరీరంలో కూడా అంతే. ఆక్సిజన్ కణంలోకి వెళ్ళినాక కార్బోహైడ్రేట్స్ కలిసి మండుతుంది, అక్కడే శక్తి ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆక్సిజన్ని తీసుకుపోవడానికి ఐరన్ కావాలి. మన రక్తంలో ఐరన్ సమృద్ధిగా ఉంటేనే ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. ఐరన్ లెవెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, మనిషి నీరసపడిపోతాడు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దాంతో ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో, ఆక్సిజన్ సమృద్ధిగా మన కణంలో అందడం లేదో, మలినాలు ఎక్కువ విడుదలవుతాయి. మలినాలు అనేది పాయిజన్స్, అవి ఎక్కువ విడుదలవుతాయి. అవి మన కణంలో పేరుకొనిపోయి చివరికి అవి ఒక వ్యాధికి దారితీస్తాయి. అంటే ఈ యొక్క ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండే ఆహారం మనం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఖనిజ లవణాలు మన మిల్లెట్స్లో సమృద్ధిగా ఉన్నాయి. రైస్లో కార్బోహైడ్రేట్ ఒక్కటే ఉంది, దంపుడు బియ్యంలో మాత్రం విటమిన్ బి, తర్వాత ఐరన్ కొత్త పాలల్లో ఉంటుంది. కానీ ఈ యొక్క సిరిధాన్యాల్లో ఖనిజ లవణాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, సాల్యబుల్ ఫైబర్ ఉంటుంది, తర్వాత కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. C3 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ 2 రకాలు. రైస్లో C4 కార్బోహైడ్రేట్స్ ఉంటే మన యొక్క మిల్లెట్స్లో C3 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రెండింటికి తేడా ఏంటి? C4 కార్బోహైడ్రేట్స్ రైస్లో ఉండేది ఏంటంటే అది డైజెస్ట్ కాగానే మొత్తం సడన్గా గ్లూకోజ్ కిందకు మారుతుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు
పెరిగిపోతాయి, గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. కానీ C3 కార్బోహైడ్రేట్ మెల్లమెల్లగా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సడన్గా పెరిగిపోవు, మెల్లమెల్లగా గ్లూకోజ్ విడుదల అవుతూ ఉంటుంది. విడుదలైన గ్లూకోజ్ అంతా కూడా అది బర్న్ అయ్యే శక్తికి ఇది మారుతూ ఉంటుంది. అంటే డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిరిధాన్యం తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మీరు ఎంత తినండి, కడుపు నిండా తినండి, పర్వాలేదు, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా సిరిధాన్యాలు మీరు ప్రతిరోజు ఒక్క పూటన్నా తిని మీ పనులు మీరు చేసుకుంటే కొన్ని నెలలో 4 నుంచి 6 కేజీలు వెయిట్ తగ్గుతారు. 4 నుంచి 6 కేజీల వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడే ఉన్నారు రవికాంత్ ఎక్కడున్నాడు? ఒక్క నెలలో 6 కేజీలు తగ్గాడు సిరిధాన్యాలు తిన్న తర్వాత. అంటే జనరల్గా వెయిట్ లాస్ కొరకు ఏం చేస్తారు, 15,000, 20,000, 25,000 అట్లా ఒక ప్యాకేజీ డబ్బులు కట్టి వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్ చేసి ఆ స్టీమింగ్ లాగా చేసుకొని తర్వాత వాళ్ళు చెప్పిన ఆహారం, రుచి పచ్చి లేని ఆహారం నోరు కట్టేసుకొని కష్టపడతారు వెయిట్ తగ్గడం కొరకు. కష్టపడే అవసరం లేదండి. మీరు కనుక సిరిధాన్యాన్ని రోజుకు కనీసం ఒక్క పూట మీరు తిని మీ పని మీరు చేసుకుంటే అయితే ఎక్స్ట్రా వెయిట్ ఏదైతే ఉందో, అధిక బరువు ఏదైతే ఉందో తగ్గిపోతారు. అదేవిధంగా హెయిర్ లాస్ అంటే మీరు వెంట్రుకలు రాలిపోవడం అనే సమస్య ఉంటుంది, ఆ సమస్య కూడా తగ్గిపోతుంది సిరిధాన్యం ప్రతిరోజు తిన్నట్టయితే. రక్తంలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి, అంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. మంచి రక్తం పడతాడంట, మనిషి రక్తం పట్టాడు, మంచి బాగా రక్తం వచ్చేసింది అంటారు చూడండి, ఆ విధంగా తయారవుతారు. సో ఇంకొకటి డాక్టర్ క్యాండీస్ పెర్త్ అని చెప్పి ఆమె ఒక ఫార్మకాలజిస్టు యూరోప్లో. ఆమె మనిషి యొక్క ఎమోషన్స్ అంటే మనకు వచ్చే కోపం, భయం, ఆందోళన, కుంగుబాటు, డిప్రెషన్ ఇట్లాంటి ఈ ఎమోషన్స్కి అసలు ఆ ఎమోషన్స్ అంటే ఏంటి అనే దాని మీద పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే ఎమోషన్స్ ఆర్ నథింగ్ బట్ బయోకెమికల్ రియాక్షన్స్. అంటే మనకు వచ్చే కోపం, సంతోషం, భయం ఇవన్నీ కూడా జీవరసాయనిక చర్యలే, అంటే కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అంటే అగైన్ మళ్ళా మన ఫుడ్ ద్వారా తీసుకున్న మూలకాలు, అంటే మనం తీసుకునే ఆహారానికి మనం ఎమోషన్స్కి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇదే విషయము మనకు ఈ యొక్క ఆయుర్వేద గ్రంథం చరక సంహితలో చెప్తాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మనం తినే ఆహారానికి మన యొక్క భావోద్వేగాలకి సంబంధం ఉందని చెప్పారు. క్రోధ, శోక, భయ, ఆయాస, విరుద్ధాన్న భోజన, తపోన్నల తత్వ, ఆమ్ల, క్షార, లవణ దీక్షస్తే వాతపిత్త కఫ ప్రకోపే. అంటే క్రోధము, శోకము, భయము, ఆయాసం అంటే డిప్రెషన్, ఇవన్నీ ప్రకోపించినప్పుడు అంటే అధికమైనప్పుడు, ఎక్కువైనప్పుడు విరుద్ధాన్న భోజన అంటే అడ్డమైన గడ్డంతా తినాలన్నంత ఎపిటైట్ జనరేట్ అవుతుంది. బోండాలు తిందామా, బజ్జీలు తిందామా, బర్గర్లు తిందామా, లేదంటే ఇంకా ఇట్లాంటివన్నీ విరుద్ధాన్న భోజనం అంటే ఆరోగ్యకరమైనవి కాకుండా కనబడ్డదల్లా కూడా తినాలన్న యొక్క కోరిక పుడుతుంది. దాంతో ఏమవుతుంది, ఆమ్ల, క్షార, లవణ దీక్ష వస్తే ఆమ్లము, క్షారము, లవణం అనే 3 బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే వాతము, పిత్తము, కఫం, ఈ 3 గుణాలు, త్రిగుణాలు ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇవి బ్యాలెన్స్ తప్పుతాయి అంటే ఎమోషన్స్ నుంచి ఏది పడితే అది తినాలన్న ఎపిటైట్ జనరేట్ అవ్వడం, అది అడ్డమైన తిన్నన్ని తినడం వల్ల ఎసిడిటీ అన్నా వస్తుంది, పైత్యం అన్నా వస్తుంది, లేదంటే గ్యాస్ ప్రాబ్లం అన్నా వస్తుంది. ఇది ఇట్లానే కంటిన్యూ అవుతే కొంతకాలానికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం తినే ఆహారానికి మన ఎమోషన్స్కి సంబంధం ఉంది. కాబట్టి మన ఆహారం బలమైన ఆహారం తిన్నట్టయితే మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. మీకు ఎప్పుడైనా మీరు బాగా కష్టం చేసిన తర్వాత వచ్చి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి రిలాక్స్డ్గా ఫ్యాన్ కింద కూర్చున్నారు అనుకోండి, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, రిలాక్స్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అది? ఆ టైంలో మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే ఒక హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది. మన శరీరంలో 4 రకాల హ్యాపీ కెమికల్స్ ఉన్నాయి. సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, తర్వాత డోపమైన్.
ఈ 4 కూడా హ్యాపీ కెమికల్స్ అంటారు డాక్టర్స్. సెరోటోనిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఒక మంచి పువ్వు వాసన చూసినప్పుడు, ఒక మంచి ప్రకృతి దృశ్యం చూసినప్పుడు, లేదంటే ఒక మంచి జోక్ విని మనం బాగా నవ్వినప్పుడు శరీరంలో సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. అదేవిధంగా ఒక మంచి ఫుడ్ తింటాం. లేదు, ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, చాలా దూరం నుంచి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ రాగానే బాగా సంతోషం అనిపిస్తుంది. వచ్చింది ఫ్రెండే కానీ మన యొక్క ఫీలింగ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత వచ్చాడు కలిశాడని చెప్పి. ఇది అందరికీ చాలామందికి అనుభవంలో ఉంటుంది. నచ్చిన వ్యక్తి చాలా రోజుల తర్వాత కలిస్తే వెంటనే హ్యాపీ అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఏంది, మన శరీరంలో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఎండార్ఫిన్స్ ఉన్నాయి, డోపమైన్స్ ఉన్నాయి, రకరకాల సందర్భాలు ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి, మనం హ్యాపీగా ఉంటాం. కానీ ఇవేవి అవసరం లేకుండా సిరిధాన్యంలో సెరోటోనిన్ అనే యొక్క హ్యాపీ కెమికల్ సహజ సిద్ధంగానే ఉంటుంది. అంటే మీరు సిరిధాన్యం మీరు తిని చూడండి, ఒక వారం రోజుల్లోనే రెగ్యులర్గా మీరు సిరిధాన్యం తింటే మీరు వెయిట్ తగ్గరు, కానీ మీ బాడీ లైట్గా అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. బాడీ అల్కగా అయిందని అంటాను చూసారా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చేసి హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు తినే యొక్క సిరిధాన్యంలో సెరోటోనిన్ సహజ సిద్ధంగా ఉంది కాబట్టి. తర్వాత మీకు ఒక డౌట్ రావాలి, ఇప్పటికే 1,23,000 కోట్ల కణాల్లో 1,23,000 కోట్ల మోటార్లు ఉన్నాయి కదా, మైటోకాండ్రియా అని చెప్పాం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మరి ఒక కారుకి ఒకటే మోటార్ ఇంజిన్ ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ కూడా ఒకటే మోటార్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఒక్క మోటార్ ఇంజినే ఇంత పెద్ద శబ్దం చేస్తుంది కదా స్టార్ట్ చేసినప్పుడు. మరి 1,23,00,000 కోట్ల ఇంజన్లు మన బాడీలో ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. అవి శబ్దం చేయాలా వద్దా? చేస్తాయా చేయవా? రిప్లై ఇవ్వాలా? మీరు చేయాలి కదా. మన ఆ శబ్దం ఎక్కడికి పోయింది అంటే శబ్దం వస్తుంది, వినదలుచుకున్నారా? వినిపిస్తాను, వింటారా? ఎస్. మీ 2 చేతులు అలాగే 2 చేతులతో 2 చెవులు మూసుకోండి. ఒక శబ్దం వినబడుతుంటుంది సముద్రపు హోరులాగా. జస్ట్ యూ ఫీల్ యువర్ ఓన్ బాడీ మోటార్ సౌండ్. సముద్రపు హోరులాగా. కొంతమంది సిగ్గుపడుతున్నారు, ఏమనుకుంటారు అని. ఏమి అనుకోవద్దండి, ఇది మీ ఆరోగ్యం. ఇక్కడికి వచ్చింది మీరు మీ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. సో ఆ శబ్దం ఏంటి? మీ శరీరంలో మీ మైటోకాండ్రియల్ పవర్ హౌస్ చేసే శబ్దం అది. బయట ఎంత పెద్ద శబ్దం అన్నా ఉండండి, మీరు చెవులు మూసుకుంటే మీ శబ్దం మీకు ఖచ్చితంగా వినబడుతుంది. తర్వాత మీరు ఈత వచ్చిన వాళ్ళైతే, స్విమ్మింగ్ చేసే వాళ్ళైతే నీళ్ళలో పూర్తిగా మునిగినప్పుడు కూడా ఈ శబ్దం మీకు వినబడుతుంది. ఇది మన శరీరంలో మైటోకాండ్రియా చేసే సౌండ్, శబ్దం. సో తర్వాత అసలు ఆరోగ్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ హెల్త్? ఆరోగ్యం అని దేని అంటాం? ఈరోజు డాక్టర్ దగ్గరికి పోతే ఆరోగ్యం అని అంటే ఏం చెప్తాడు? కంప్లీట్ బాడీ టెస్ట్ అంటాడు, టోటల్ బాడీ టెస్ట్ అంటాడు. బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, తర్వాత బ్లడ్ లోపల షుగర్ టెస్ట్ చేస్తారు, అదేవిధంగా లిపిడ్ ప్రొఫైల్ తీస్తాడు, ఇంకేదో తీస్తాడు, థైరాయిడ్ తీస్తాడు. ఇట్లా 17 రకాల టెస్టులు తీసి ఆరోగ్యంగా ఉన్నవాడు రోగి అయి బయటకు వస్తాడు. టెస్టులు చేసుకున్నాక అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉంటాడు, కానీ భయానికి నా లోపల ఏమైనా ఉందా తెలుసుకుందామని పోయి టెస్టులు చేయించుకున్నాక రోగిల కింద మారి వస్తాడు. అరే దీంట్లో నీది ఈ లోపం ఉంది, ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి నువ్వు అంట డాక్టర్, రాసేస్తాడు. అంతే. ఒకసారి ఒక ట్యాబ్లెట్ మీరు వాడడం మొదలు పెడితే ఇంకా లైఫ్ లాంగ్ ఆ ట్యాబ్లెట్ వాడాల్సిందే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2013లో ఒక డాక్టర్ ఏం చేశాడు, నాదే బీపీ చెక్ చేశాడు. చేస్తే నార్మల్ బీపీ 120/80 ఉండాలి, నాకు 120/90 ఉంది. డాక్టర్ అన్నాడు, అప్ప కొద్దిగా తేడా వచ్చింది సార్, ఒక్క చిన్న ట్యాబ్లెట్ రాస్తాను వేసుకోండి అన్నాడు. అన్ని ట్యాబ్లెట్ రాసిచ్చాడు. ఆయనను డిసప్పాయింట్ చేయడం ఎందుకని అట్లా ప్రిస్క్రిప్షన్ తీసుకున్న జేబులో పెట్టుకున్నాను, కూర్చున్నాను. నేను అది తీసుకోలేదు, వేసుకోలేదు. ఈరోజు కూడా నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు. 1 నెల తర్వాత మళ్ళీ కలిసి టెస్ట్ చేశాడు. మళ్ళీ ఈసారి 120/80 వచ్చింది. సార్ ట్యాబ్లెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది చూసారా అన్నాడు. అప్పుడు ఆ చిట్టి తీసి ఆయన ముందు పెట్టాను. నేను అసలు ట్యాబ్లెట్ కొనలేదండి, వాడట్లేదు. నేను ఫ్లక్చువేషన్ అనేది నార్మల్, ఒకసారి బీపీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది, దానికి మందులు వాడాల్సిన పని లేదంటే ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇదే విషయము పోయిన సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మల్ బీపీ సవరించింది. నార్మల్ బీపీ ఇప్పుడు ఎంత? 140/90.
140/90 ఉన్నా కూడా బీపీ నార్మల్. మరి అంతకుముందు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళని రోగుల కింద మార్చేశారు. బీపీ ట్యాబ్లెట్ ఒక్కసారి వేసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క పూట మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న లైఫ్ లాంగ్ మీరు బీపీ ట్యాబ్లెట్ లేకుంటే బీపీ కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు అదే జరుగుతుంది. బీపీ ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరు రాసేస్తారు డాక్టర్. సో ఇవన్నీ కూడా మనం మన యొక్క ఆహారం తగిన విధంగా తీసుకుంటే, ఉదాహరణకి ఒక కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది. ఒక కారు కొత్తగా ఉన్న కారు ఒక 5,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత దాన్ని మనం ఎక్కడికి పంపిస్తాము? సర్వీసింగ్ స్టేషన్ పంపిస్తాం. అక్కడ వాళ్ళు దాన్ని సర్వీసింగ్ చేసి ఫిల్టర్ని చెక్ చేసి మొత్తం అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసి మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఒక 5,000 కిలోమీటర్లు తిరుగుతుంది. మరి ఒక ఇంజన్ ఉన్నదాన్నే మనం 5,000 కిలోమీటర్లు తిరిగాక సర్వీసింగ్ చేస్తున్నాం. మన లోపల ఎన్ని ఇంజన్లు ఉన్నాయి, ఎన్ని మోటార్లు ఉన్నాయి? మన లోపల 1,23,000 కోట్ల ఇంజన్లు ఉన్నాయి. వాటికి సర్వీసింగ్ అవసరం లేదా? వాటికి కూడా సర్వీసింగ్ కావాలి కదా. అంటే ప్రకృతి ఒక అద్భుతమైన శక్తి మనకిచ్చింది మన శరీరానికి. ఏంటి అది? తనను తానే సర్వీసింగ్ చేసుకోగలిగే శక్తి, తనను తానే అది రిపేర్ చేసుకోగలిగే శక్తి. దానికి కావాల్సింది సరైన పోషకాలు మనం అందిస్తున్నట్టయితే అది తనను తానే రిపేర్ చేసుకుంటుంది, అప్గ్రేడ్ చేసుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. సో మనమేం చేస్తున్నాం? ఆహారం మీద శ్రద్ధ పెట్టకుండా మనం ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మెకానిక్ దగ్గరికి పరిగెత్తుతున్నాం. ఎవరా మెకానిక్? బాడీ మెకానిక్ ఎవరు? డాక్టర్. అవసరం లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. 100% చెప్తున్నా. మీరు కనుక సరైన ఆహారం తీసుకున్నట్టయితే అదే అద్భుతమైన ఔషధము. ఏ డాక్టర్ దగ్గర మీరు పోయే అవసరం లేదు. మీ తినే ఆహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆరోగ్యానికి డెఫినేషన్ ఏంటి అంటే మనకిదే ఆయుర్వేద గ్రంథంలో చెప్పారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలహక్రియ ప్రసన్న ఆత్మజ ఇంద్రియ మనః స్వస్థ ఇది అవిధీయతే. సమదోష, దోషం అంటే గుణం. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి, 3 గుణాలు: వాతము, పిత్తము, కఫం. ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉండాలి. సమాగ్నిశ్చ, అగ్ని అంటే జఠరాగ్ని, ఆకలి, చక్కటి ఆకలి వేయాలి. సమధాతు మలహక్రియ అంటే శరీరంలో ఉత్పన్నమయ్యే ధాతువులు, మలము, తర్వాత మలినాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధమై బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ప్రసన్న ఆత్మజ ఇంద్రియ మనః, ఆత్మ, ఇంద్రియాలు, మనసు ప్రసన్నంగా ఉండాలి, అంటే సంతోషంగా ఉండాలి. ఇది ఉన్నట్టయితే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. తలనొచ్చినా పర్వాలేదు, హెడేక్ వస్తున్నా పర్వాలేదు, స్టమక్ పెయిన్ వస్తున్నా పర్వాలేదు, మీరు రోగి కాదు. చిన్న డిజార్డర్, అది తగ్గిపోతుంది, రోగి మాత్రం కాదు. కానీ ఈ 3 లేకుండా సింపుల్గా చెప్పాలంటే మరి నిజంగానే ఇదంతా ఒక పెద్ద డెఫినేషన్ అయితే చెప్పుకున్నాం. కానీ మరి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవచ్చు. నా పైసా ఖర్చు లేదు. ఏంటది? ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్స్గా కూర్చోగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, గబా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలనే ఉత్సాహం మీలో ఉంటే మీరు ఆరోగ్యవంతుడే. ఆ ఉత్సాహం కనుక లేక కొంచెం నీరసంగా ఉండి ఇప్పుడు ఆఫీస్ పోవడం అవసరమా, కొద్దిగా రెస్ట్ తీసుకుందామనే ఫీలింగ్ మీలో వస్తే మీలో ఏదో హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సింపుల్ టెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని కనుక మనం సరిగ్గా తీసుకున్నట్టయితే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నా కరీంనగర్లో నా గన్మెన్ శ్రీనివాస్ ఉండేవాడు. వాళ్ళ మిస్సెస్కి చిన్న పిల్లలు, 2nd క్లాస్ ఒక బాబు, ఒక అమ్మాయి 1st క్లాస్ పోతుంది. వాళ్ళ మిస్సెస్కి బ్యాక్ పెయిన్, ఆ విపరీతమైన బ్యాక్ పెయిన్తో ఈ పిల్లల్ని స్కూల్కి కూడా పంపలేని పరిస్థితి. ఇతనేమో పోలీస్ కాబట్టి, గన్మ్యాన్ కాబట్టి బిజీగా ఉంటాడు. నేను ఎటు పోతే నాతో పాటు రావాల్సిందే. ఇంటి దగ్గర అమ్మాయి మాత్రమే 2 పిల్లలు తయారు చేసి స్కూల్కి పంపాలి. కానీ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పడుకుండిపోయి వాళ్ళని స్కూల్కి పంపలేని పరిస్థితి. అయితే ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. సార్ 4 లక్షల రూపాయలు నాకు లోన్ కావాలి, వెల్ఫేర్ లోన్ నుంచి రికమెండ్ చేయండి అంటే, నీకు వెల్ఫేర్ లోన్ ఎందుకని అడిగారు. అంటే మా మిస్సెస్కి ఇట్లా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది సార్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే ఎంఆర్ఐ తీయించి ఆపరేషన్ చేయాలన్నాడు ఇమీడియట్గా, దాని కొరకు 4 లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు. నేనేం చెప్పాను, ఓకే నువ్వు 2nd ఒపీనియన్ తీసుకున్నావా అని అడిగాను. 2nd ఒపీనియన్ తీసుకోలేదు సార్ అన్నాడు. లేదు నువ్వు 2nd ఒపీనియన్కి వెళ్ళు, 2వ డాక్టర్ కూడా మళ్ళీ అదే చెప్తే అప్పుడు ఆపరేషన్ చేయించు అన్నా. అన్నాక హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక న్యూరో సర్జన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పంపిస్తే ఈ హైదరాబాద్ డాక్టర్ చూసి
ఇది బై బర్త్ వచ్చిన చిన్న లోపం ఇది ఆపరేషన్ చేసినా కూడా సరికాదు, ఆపరేషన్ అవసరం లేదు. ఎవరు చెప్పారు మీకు ఆపరేషన్ చేయమని? అవసరం లేదు. దీని మెడిసిన్స్ కూడా లేవు. కనీసం నేను పెయిన్ కిల్లర్ కూడా ఇవ్వను. ఈ పెయిన్ వచ్చినప్పుడు, ఈ నొప్పి వచ్చినప్పుడు వారం 10 రోజులు నేల మీద పడుకో, తగ్గిపోతుంది అదే అన్నాడు. వాపస్ వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ మరి మా మిస్సెస్కి సిరిధాన్యం తినిపిస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అంటే నాకైతే తెలియదు, ఇప్పటివరకు నేనైతే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు, కానీ దానివల్ల నష్టమైతే లేదు, తినిపించు అన్నాను. ఆ తర్వాత ఆయన ఆ సిరిధాన్యాన్ని వాళ్ళ మిస్సెస్కి తినిపించాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి సార్ మా మిస్సెస్కి సడన్గా బ్యాక్ పెయిన్ ఆగిపోయింది, భయపడుతుంది, లోపల ఏం జరుగుతుందో అని. మళ్ళీ వెళ్ళు డాక్టర్ దగ్గరికి అన్నాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చారు హైదరాబాద్కి. ఆయన నొప్పి తగ్గిపోయిందంటే మళ్ళీ ఎంఆర్ఐ తీసి చూస్తే 70% ఆఫ్ ద డిఫెక్ట్ రిపేర్ అయిపోయింది. ఉత్త ఫుడ్తో, నేను చెప్తున్నాను, ఫుడ్తో వెన్నెముకలో ఉండే లోపం ఏదైతే ఉందో 70% రిపేర్ అయిపోయింది. ఆటో రిపేర్ అంటే మన సిస్టమ్ తానే రిపేర్ చేసుకోగలుగుతుంది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏ మందులు వాడుతున్నారు మీరు అన్నాడు. ఏం వాడట్లేదు సార్ అంటే, మరి ఇట్లా రిపేర్ అయిపోయిందిగా 70% అది నయమైపోయింది అన్నాడు. అంటే ఇట్లా ఆహారం మేము మార్పు చేసినాం సార్ అంటే అప్పుడు చెప్పాడు, ఇంకా అంత మంచి ఆహారం తిన్న తర్వాత ఇంకా మీకు డాక్టర్తో ఏం అవసరం ఉంటుంది పోండి అని చెప్పాడు. ఇప్పుడు ఆమె బ్యాక్ పెయిన్ లేదు, చక్కగా పని చేసుకుంటుంది. ఏ మెడిసిన్ 4 లక్షల రూపాయలు అన్యాయంగా ఖర్చు అయిపోయేది చిన్న జాగ్రత్తతో మిగిలిపోయింది. అదే నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, మనం ఆహారం కనుక సక్రమంగా తీసుకుంటే ఒక్కరోజన్నా, ఒక్క పూటన్నా, ప్రతిరోజు ఒక పూటన్నా సిరిధాన్యాన్ని తిన్నట్టయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. బీపీలు షుగర్లు ఉన్నవారికి కంట్రోల్లో ఉంటుంది, లేని వారికి రాదు. నేను ఇంకొక విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా, ముఖ్యంగా తల్లులకి, మదర్కి ఈ ఓరియంటేషన్ రావాలి. సిరిధాన్యాన్ని నేను తినాలి, నా కుటుంబాలు అందరు పెట్టాలి, నా పిల్లలతో కూడా తినిపించాలి, నేను వాళ్ళకి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వాలి అని. మన పిల్లలకి మనం బహుమతులు ఇస్తుంటాం. అత్యంత ఉత్తమమైన బహుమతి ఏంటి? ఆరోగ్యం. వాళ్ళకి ఆరోగ్యాన్ని మనం బహుమతిగా ఇవ్వట్లేదు, అడ్డమైన ఫుడ్ అంతా పెడుతున్నాం. మనం ఏదో పనిలో ఉంటాం, మనల్ని వీళ్ళు విసిగిస్తున్నారని చాక్లెట్ కొనుక్కో అంటాం, లేదంటే ఇంకేదో కొనుక్కో అంటాం, ఇంకేదో కొనుక్కో అని డబ్బులు ఇచ్చేస్తుంటాం. కానీ చాలామంది నేను విన్నాను ఏంటంటే, సిరిధాన్యం అనేటప్పటికీ మా పిల్లల్ని తిన్నారు సార్ అంటే ముందే వీళ్ళు తయారైపోయి, అంటే వీళ్ళకేంటి ఆల్రెడీ ఉన్నదాంతో మాకు సరిపోవట్లేదు, మళ్ళీ సిరిధాన్యం అనేది కొత్తగా వస్తే దీన్ని ఎవడు వండుతారా బాబు, దీన్ని ఎవడు వండాలో ఎట్లా వండాలో మాకేం తెలియదు అని చెప్పేసి ముందే పిల్లల మీద నెట్టేస్తున్నారు. మా పిల్లలు దీన్ని తినరు. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పోయిన నెలలో ఉప్పల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇట్లానే అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు పెట్టి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళి మాట్లాడాను. 1000 మంది వచ్చారు. 1000 మంది ఫ్యామిలీస్తో సహా, పిల్లలు పెద్దలు అందరు కలిపి ఒక 1000 మంది వచ్చారు. తర్వాత వాళ్ళకి ఇదే భోజనం పెడితే చిన్న చిన్న పిల్లలు కూడా 3-4 సార్లు పెట్టుకొని స్వయంగా వాళ్ళే వచ్చి వాలంటరీగా, తల్లి తెచ్చి పెట్టడం కాదండి, వాళ్ళ ప్లేట్లు అయిపోగానే మళ్ళీ కౌంటర్ దగ్గరకు వచ్చి పెట్టించుకొని తిన్నారు. అంటే పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. మనం మిల్లెట్ అలవాటు చేద్దాం ఇప్పటి నుండి, వాళ్ళ చేత మిల్లెట్ తినిపిద్దాము. ఎవరో ఒకరో ఇద్దరో తినకపోవచ్చు, ఆ ఒక్కరో ఇద్దరో మనం రైస్ కూడా తినని వాళ్ళు ఉంటారు. మరి అంటే అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అందరూ అట్లా ఉంటారని మాత్రం మనం అనుకోకూడదు. పిల్లలకి అలవాటు చేయాలి. లాస్ట్గా చివరిగా ఒక విషయం చెప్తా. మనము ఈ మధ్యలో వచ్చిన ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం కూడా కొంచెం తిరిగి ఇచ్చేయాలి. సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం, సమాజం నుంచి మనము చాలా తీసుకున్నాము, కొంత మనం వాటికి తిరిగి మళ్ళీ సమాజాన్ని మనం కూడా తిరిగి ఇచ్చేయాలి అని. ఎస్, సమాజానికి సేవ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి అంతో ఇంతో ఉంటుంది. కానీ మనకుండే పనులు, మనకుండే వృత్తి, మనకుండే వ్యాపకాల వల్ల మనం సమయాన్ని ఇవ్వలేకపోతాం. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది సమాజానికి సేవ చేయడానికి. ఏ విధంగా? మీరు సిరిధాన్యాలు తిన్నట్టయితే సమాజానికి సేవ చేసినట్టే. మీరు తింటే సమాజానికి సేవ ఎట్లా అవుతుంది? మీరు తింటే మీకు లాభం కదా, సమాజానికి ఏ లాభం ఉంది? ముఖ్యంగా సిరిధాన్యాలు మీరు తిన్నట్టయితే సమాజానికి మీరు 3 రకాల సేవలు చేసినట్టు. ఒకటి, సమాజం ఎక్కడి నుండి మొదలవుతుంది? ఇంటి నుండే మొదలవుతుంది. మన ఇల్లు కూడా సమాజంలో ఒక భాగమే, మన కుటుంబం కూడా మన సమాజంలో ఒక భాగమే. మనం ఆరోగ్యంగా ఉండి సిరిధాన్యాన్ని తిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఇంకొకరి మీద మన ఆరోగ్యం నష్టపోయి అనారోగ్యం పాలై పిల్లల మీద భారం కాకుండా ఆరోగ్యంగా ఉంటే మనం మన యొక్క కుటుంబాన్ని సేవ చేసినట్టే. ఒకసారి మీరు ఊహించుకోండి,
అనారోగ్యం పాలై ఐసీయూలో పెట్టినప్పుడు బయటకు వస్తాడా రాడా, ఇంకా ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో ఏమో అనే ఒక టెన్షన్ తోటి ఆ బయట డోర్ దగ్గర కూర్చొని బిక్కుమని వెయిట్ చేస్తుంటారు భార్య కానీ పిల్లలు కానీ. లేదా భార్య కనుక సిక్ అయితే భర్త కానీ పిల్లలు కానీ, లేదా పిల్లలు సిక్ అయితే అంటే అమ్మ నాన్నలు ఇద్దరు ఆ డోర్ దగ్గర ఐసీయూ బయట నిలబడి ఉంటారు, ఎంత టెన్షన్ పడుతుంటారు. ఆ పరిస్థితి రావద్దు అంటే మనం ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి సేవ చేయాలి. మనం ఆరోగ్యంగా ఉంటే అది సేవ చేసినట్టే మన కుటుంబానికి. పిల్లల్ని మనం ఆరోగ్యంగా పెట్టామంటే పిల్లలకి మనం బహుమతి ఇచ్చినట్టే ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. మళ్ళీ చెప్తున్నా, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలగడం ఒక్కటే మార్గం, కొనుక్కోలేం. ఇది ఒక సేవ, కుటుంబ సేవ. రెండో సేవ ఏంటిది? ఈ యొక్క సిరిధాన్యాన్ని పెద్ద ఎత్తున కనుక మనం తినడం మొదలు పెడితే రైతులు వీటిని పండించడం మొదలు పెడతారు, రైతులకి జీవనోపాధి దొరుకుతుంది. ఈ రోజుల్లో గ్రామాల్లో మీరు చూసినట్టయితే చాలామంది వ్యవసాయాన్ని వదిలేసి లేదా కౌలుకి ఇచ్చేసి ఇట్లా హైదరాబాద్ లాంటి సిటీలోకి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే రైతులకు పంట నష్టం, పెట్టుబడి నష్టం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి వాడడం, పంట సరిగా దిగుబడి రాకపోవడం, అప్పుల పాలవడం, అందుకని వాళ్ళు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. సిరి పంటలు, సిరిధాన్యాన్ని మనం పండించినట్టయితే దానికి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ అసలే అవసరం లేదు, ఎందుకంటే చీడపీడలు రావు. ఒక్కసారి పంట వేస్తే 2 వర్షాలు పడితే పంట చేతికి వచ్చేస్తుంది. కాబట్టి రైతులకు మనం జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే 1 కిలో రైస్ పండించాలంటే, జాగ్రత్తగా వినండి, 1 కిలో రైస్ పండించాలంటే 8,000 లీటర్ల నీరు కావాలి. ఎంత? 8,000 లీటర్ల నీరు కావాలి 1 కిలో రైస్ మనకు బయటికి రావాలంటే. అదే 1 కిలో సిరిధాన్యం బయటికి రావాలి అంటే 300 లీటర్ల నీరు సరిపోతుంది. అంటే సిరిధాన్యం 1 కిలో మనం వాడితే 7,700 లీటర్ల నీటిని మనం పొదుపు చేస్తున్నాం. ఈ పొదుపు చేసిన నీరంతా ఎక్కడ ఉంటుంది? భూగర్భంలో ఉండిపోతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున మనం నీటిని పొదుపు చేసినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే చెట్లు వృక్షాలు పెరుగుతాయి, అడవులు పెరుగుతాయి, వాతావరణంలో మార్పు వస్తుంది. మీరు ఒక విషయం మీరు గమనించండి, హరితహారం అని ప్రతి సంవత్సరం మనం చేస్తుంటాం. పెట్టిన మొక్కల్లో ఎన్ని బతుకుతున్నాయి, బతికిన మొక్కల్లో ఎన్ని ఎదుగుతున్నాయి? పెట్టిన మొక్కల్లో 70% చనిపోతున్నాయి, 30% బతుకుతాయి కానీ ఎదగవు. ఎంత ఉన్న మొక్క అంతే ఉంటుంది, పెరగదు. ఎందుకు పెరగదు అంటే దాని యొక్క భూగర్భ జలం లేదు. పైనుంచి వాటర్ ఎంత పోస్తామో అంతవరకే అది బతుకుతూ ఉంటుంది కానీ ఎదగదు. అంటే భూగర్భ జలాలు పెరిగితేనే అడవులు పెరుగుతాయి, అడవులు పెరిగితే వాతావరణంలో మార్పు వస్తుంది. కాబట్టి సిరిధాన్యం తింటే సమాజ సేవ చేస్తున్నట్టే. కాబట్టి సిరిధాన్యం తినండి, ఈ సమాజానికి సేవ చేయండి. తర్వాత సిరిధాన్యాలు తినాలంటే ఎట్లా అనేది చూసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే అసలు అది ఎలా వండుకోవాలో ఇప్పటి జనరేషన్ తెలియదు. 50 సంవత్సరాల క్రితమే ఆ సిరిధాన్యాలు వండుకునే కళ వెళ్ళిపోయింది. ఆర్ట్ ఆఫ్ కుకింగ్స్ మిల్లెట్ గాన్ 50 years బ్యాక్. నేను ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఇప్పుడు జనరేషన్ దీన్ని అలవాటు చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలని దీని మీద R&D చేసి రీసెర్చ్ చేసి 2012 నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను. సిరిధాన్యం మీద 100 వంటలు వండాము. ఎన్ని వండాము? సిరిధాన్యంతో 100 రకాల వంటలు వండాము. అందులో చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది, సాంబార్ రైస్ ఉంది, పొంగల్, కిచిడి అన్నీ ఉన్నాయి. ఈరోజు మీకు నేను చికెన్ బిర్యానీ, మిల్లెట్తో చేసిన చికెన్ బిర్యానీ, మిల్లెట్తో చేసిన పొంగల్, మిల్లెట్తో చేసిన పాయసం మీకు టేస్ట్ ఇవ్వబోతున్నాను. తినండి, ఎంజాయ్ చేయండి. రేపటి నుంచి ప్రతిరోజు కూడా 1 పూటన్నా మీ కుటుంబం మొత్తము సిరిధాన్యాలు తినండి. సో ఈ అవకాశాన్ని నాకు కలిగించి